ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. జన్మనిచ్చిన కన్న తల్లికి శతకోటి పాదాభి ప్రణామములు. అలాగే పి సుశీల అమ్మగారికి శతకోటి పాదాభివందనములు. ఆవిడ పాట వింటూనే నేను బ్రతికాను. నా వయస్సు 8 సంవత్సరాలు, అంటే నా ఊహ వచ్చిన నుంచి ఆమె పాటలు వింటూనే నేను ఇంత దాన్ని అయ్యాను. ఎక్కడ చేతి రేడులు ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చొడిపోయేదాన్ని ఆమె పాటలు వినడానికి. మంచిగా వినిపించేవి నాకు ఆమె పాటలు. ఎంత బాగుండేవంటే, అంత పాడనా తెలుగు పాట పరవశమై, అలాంటి రాగాలు వింటుంటే నాకేదో ఉత్సాహంలాగా ఉండేది. తూర్పు పడమర ఎదురెదురు నింగి నేల ఎదురెదురు కలైని దిక్కులు కలవని తెలిసి ఆరాటం దేనికని ఈ ప్రశ్నకు బదులేది, ఈ సృష్టికి మొదలేది అంటూ ఆ పాట వింటూ ఎంత బాగుండేవో ఆవిడ పాటలు. అబ్బా, చాలా బాగుండేవి. ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మని రెమ్మకు, ఇంత తొందరలే హరి పూజకు ప్రొద్దు పొడవక ముందే పూలిమ్మని. ఆ పాట ఒకటి. ఆమె పాటలో మరి చెప్పలేనన్ని ప్రతి పాట ఆవిడది. నిన్నటి దాకా శిలనైనా నీ పాదము సోకినే గౌతమినైనా, నిన్నటి దాకా శిలనైనా. ఏం పాటలు పాడిందామె. ఆవిడికి నేను శిరసా పాదాల మీద పడిపోయి నమస్కరించాలనిపిస్తుంది నాకు. ఆవిడ ఎప్పుడు నాకు ఆ దర్శన భాగ్యం దేవుడిస్తాడో ఈ జన్మకి. ఆమెతోనే నా బ్రతుకు. ఎన్ని కష్టాలు వచ్చినా నాకు ఆమె పాట వింటే నాకు తీరిపోద్ది. ఎంత బాగా పాడతారు ఆమె, చాలా బాగా పాడతారు ఆమె. నాకు చిన్నప్పటి నుంచి ఆమె దగ్గరికి వెళ్ళిపోలేనే ఉండేది. అదే కానీ భయం, అమ్మను వదిలి వెళ్ళలేకపోయేదాన్ని. ఎప్పుడైనా అమ్మని, సుశీల అమ్మగారిని నాకు ఒక్కసారైనా ఆవిడ పాదాలు పట్టుకొని రియల్గా నమస్కరించాలని కోరిక ఎవరు నెరవేరుస్తారో. రాజకోటి గారికి శతకోటి పాదాభివందనములు. అతను ఎందరికో వృత్తిలోకి తెచ్చారు రాజకోటి గారు. ఎందరికో అన్ని విధాలుగా వాళ్ళకి జీవిత భిక్ష పెట్టారు. అలాగే ఆ పార్వతి అమ్మ అనే పాపకి కూడా పెట్టే ఆవిడ. అదే సరిగమపాలో ఆమె ఒక పాట పాడితే బస్సు కూడా ఊరికి వేయించారు. స్మిత గారు అందరు కూడా. వాళ్ళందరికీ నేను శిరసా నమామి. నన్ను కూడా ఒకసారి మీరు గుర్తు చేసుకొని ఈ వీడియో విని నాకు కూడా మీ పాదాలు పట్టుకున్న భాగ్యం కలిగిస్తారని, నేను ఈ జన్మకి నా కోరిక తీరుస్తారని మీకు శతకోటి పాదాభి ప్రణామములు. నేను ఈ ఒక్కరోజు కూడా నేను ఎవరిని కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని నేను అడగలేదు. ఏదో ఎందుకంటే నేను ఆమెలా పాడలేకపోయినా ఆవిడ పాటలు వింటే నాకు కడుపు నిండిపోద్ది. సుశీల అమ్మగారి పాటలు వింటే ఆవిడలాగా కొంచెం తీయాలని ట్రై చేస్తూ మీకు వినిపిస్తున్నాను. ఎవరైనా వినేవాళ్ళు, దర్శకులు అందరూ కూడా వినేవాళ్ళు నన్ను మన్నించి నాకు ఆదరిస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాను. శతకోటి పాదాభి ప్రణామములు. ఓం నమ శివాయ. నమస్తే.